పంటలకు పురుగులు తెగుళ్ల పెడితే కాదు, మూషికాల బాధ కూడా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారత ధాన్యాగారంగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలుకల స్వైర విహారం చెప్పనలవి కాదు. వరి, కొబ్బరి ఇక్కడ ప్రధాన పంటలు కాగా ఎలుకలకు 365 రోజులు అత్యంత అనుకూలమైన వాతావరణం ఇక్కడ లభించడంతో వీటిని అదుపు చేయడానికి రైతులు తలలు పట్టుకుంటున్నారు. వీటి నుంచి పంటలను కాపాడుకునేందుకు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలతో పాటు ఉడతల నష్టము ఉంటోంది. ఎలుకల ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువ కావడంతో వీటిని ఎప్పటికప్పుడు బుట్టలతో పట్టిస్తున్నా త్వరగా సంతానాన్ని పెంచుకుంటూ పంటలకు నష్టం చేస్తూనే ఉన్నాయి. వీటిని కేవలం 1-2 పద్ధతులతో నివారించడం అసాధ్యం. అన్ని రకాల పద్ధతుల్ని మనం పాటించినా మన పొరుగువారు పాటించకపోతే ఎలుకల ప్రభంజనాన్ని అసలు ఆపలేం. అందువల్ల సమగ్ర పద్ధతుల్ని ఆ గ్రామమంతా సామూహికంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర్ పంటగా సాగవుతున్న కోకో తోటల్లోనూ ఎలుకల నష్టం విపరీతంగా ఉంటోందంటూ పరిష్కార మార్గాలను తెలియజేస్తున్నారు రాజమండ్రి వ్యవసాయ కళాశాల నిపుణులు డాక్టర్ సిహెచ్వి నరసింహారావు. ఈ కోకో పంటలో ముఖ్యంగా ఈ చీడపీడల తర్వాత ఎలుకలు, ఉడతలు చాలా ప్రధానంగా పంటను నష్టం చేస్తూ ఉంటాయి. కోకో పంటలో ప్రధానంగా 3-4 జాతులు ఎలుక జాతులు, ఉడత జాతులు నష్టం చేస్తూ ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది రేటస్ అంటారు. అంటే దీన్ని కొబ్బరి ఎలుక కానీ, ఇంటి ఎలుక అని కానీ అంటారు. ఈ ఎలుక సుమారుగా 125 గ్రాములు బరువుండి ముట్టె పొడవుగా ఉంటుంది. ఉడతల్లో కూడా 2-3 రకాల జాతులు ఉన్నాయి. ఇవి కూడా సుమారుగా ఒక 100 గ్రాముల నుంచి 110 గ్రాముల వరకు కూడా బరువు కలిగి ఉంటాయి. ఉడతలు కూడా వీపు పైన చారలు కలిగి ఉంటాయి, ఉచ్చుతో కలిగినటువంటి తోకలు కలిగి ఉంటాయి. కొబ్బరి తోటల్లో కానీ, కోకో తోటల్లో కానీ ఎలుకలు, ఉడతలు ఈ కాయలకు రంధ్రాలు చేస్తూ ఉంటాయి. ఎలుక జాతులైనట్టయితే ఈ ముచ్చిక ప్రాంతంలో రంధ్రం చేస్తుంది. అదే ఉడత జాతి అయినట్టయితే మధ్యలో రంధ్రం చేస్తుంది. మనకి తోటల్లో కూడా చాలా సులువుగా వీటిని ఉనికిని గుర్తించవచ్చు. ఎందుకంటే గాయపడినటువంటి కాయలు కూడా పొలం అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి రంధ్రాలు కలిగినటువంటి కాయలు కింద పడిపోయి ఉండడం చూస్తాము. అలాగే చెట్ల మీద కూడా మనం గమనించవచ్చు. ఈ ఎలుకలు విసర్జించినటువంటి విసర్జన పదార్థాల ద్వారా, అలాగే ఎంట్రుకలు కూడా విసర్జిస్తూ ఉంటుంటాయి. కాబట్టి వాటి ఉనికి ద్వారా, వాటి పాదముద్రల ద్వారా కూడా మనం ఎలుకలు పొలాల్లో ఉన్నట్టుగా గుర్తించవచ్చు. మరి తర్వాత ఈ ఎలుకలు కూడా స్వభావాన్ని 1-2 లక్షణాలు చూసినట్టయితే, ముందు దంతాలు చాలా పొడవైన దంతాలు ఉంటాయి. వాటిని కొరికే దంతాలు రోజుకి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి ఆ పెరిగే దంతాలను అరిగించుకునే ప్రయత్నంలో మన కోకో కాయల్ని, కొబ్బరికాయల్ని కొరికేస్తూ ఉంటాయి. ఇప్పుడు నిత్యం కూడా కొరుకుతూ ఉంటాయి. కొరకడం అనేది దాని లక్షణం. దాని ద్వారా మనకి నష్టం జరుగుతూ ఉంది పంటలకి. కాబట్టి ఆ లక్షణాన్ని రైతులందరూ కూడా గుర్తెరగాలి. తర్వాత మరొకటి ఏమిటంటే, ఇవి ఎప్పుడూ కూడా వలస జీవులు. ఒక చోట నుంచి మరో చోటకి వలసపోతూ ఉంటుంటాయి. తర్వాత రహస్య జీవులు. సాధారణంగా ఉడత జాతి అయితే కనుక పగలు సంచరిస్తూ ఉంటుంటుంది. ఈ రేటస్ మరొకటి మనం చెప్పుకున్నటువంటి కొబ్బరి ఎలుక అనేది రాత్రుల్లో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ వీటికి బొరియలు చేసే లక్షణాలు లేదు. కొద్ది లక్షణాలు రైతులు గుర్తించుకున్నట్టయితే కనుక యాజమాన్యం సులువుగా చేయొచ్చు. ఎలుకలు, ఉడతలు బారి నుంచి ఏ రకంగా మనం రైతాంగం వాటిని రక్షించుకోవాలంటే దానికి ఒక సమగ్రమైనటువంటి ఎలుకల యాజమాన్య పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ముందుగా కొబ్బరి తోటలు పరిశుభ్రంగా ఉన్నట్టయితే కోకో తోటలు కూడా ఈ ఎలుకల బారి నుంచి మనం రక్షించుకోవచ్చు. కొబ్బరి తోటలు ఏముందంటే శుభ్రంగా శాస్త్రీయ విధానంతో నాట్లు చేసుకోవాలి. ఎడమ ఉండాలి. ఒక చెట్టు ఆకు మరో చెట్టుకి తాకకూడదు. ఒకవేళ తాకినట్టయితే వాటిని కత్తిరించుకోవాలి. అలాగే కొబ్బరి తోటలకు కూడా ఈ చెట్లు ఎక్కకుండా నిలువరించడానికి ఈ పాలిథీన్ షీట్ అనేటటువంటిది మీటరు వెడల్పులో చుట్టూ కూడా మనం చుట్టుకున్నట్లయితే ఇవి ఎక్కలేకుండా వాటి భౌతికంగా వాటిని చెట్టు ఎక్కకుండా నిలువరించుకోవచ్చు. తర్వాత మరొకటి ఏమిటంటే, కొబ్బరి చెట్లలో కూడా మువ్వుల దగ్గర బ్రోమాడైలిన్ అనేటటువంటి కేకుని చెట్టుకి 33 గ్రాముల చొప్పున మనం అమర్చుకున్నట్టయితే ఈ విధానాల వల్ల కొబ్బరి తోటల్లో ముందుగా నివారణ జరుగుతుంది. అందరూ రైతులు కూడా ఏకకాలంలో సమిష్టిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక కోకోలోకి వచ్చినట్టయితే, ఇప్పుడైతే మనం కొబ్బరిలో నియంత్రించుకున్నామో ఈ కోకోలో కూడా తాకిడి తగ్గిపోతుంది. కోకోలో కూడా ఏం చేయొచ్చు అంటే పరిశుభ్రత. పంట ఆవరణం అంతా కూడా చాలా పరిశుభ్రం. ఎప్పుడూ కూడా ఆకులు రాలిపోతూ కనిపిస్తూ ఉంటాయి తోటల్లో. ఈ ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని
ఆకులను దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టాలి. ఈ పంట పరిశుభ్రత వల్లే దాదాపు 70% వరకు కూడా ఎలుకలు నివారించవచ్చు. తర్వాత రెండవ భాగం ఏమిటంటే బోనులు. ఒక ప్రాంతం నుంచి ఒక చోటికి వలసపోతూ ఉంటాయి కాబట్టి వలసలు నివారించడానికి వివిధ రకాలైనటువంటి బోన్లు మనకు దొరుకుతూ ఉన్నాయి. వెదురు బోన్లు ఉంటాయి, బుట్టలు ఉంటాయి, అలాగే ఇనప సామగ్రితో తయారు చేసినటువంటి బోన్లు ఉన్నాయి. తర్వాత స్ప్రింగ్ యాక్షన్ కలిగినటువంటి బోన్లు ఉన్నాయి. పొలంలో అక్కడక్కడ అమర్చుకోవచ్చు, లేదా చెట్టుకు కూడా మనం అమర్చుకోవచ్చు. ఇవన్నీ వాడుకుని వలసపోయేటటువంటి ఎలుకలు ఉడతల్ని నివారించుకోవచ్చు. తర్వాత మూడో విధానం ఏమిటంటే ఈ రసాయన విధానాలు. ఎలుకలు ఉడతలను నివారించేటటువంటివి ప్రధానంగా 2 రకాలైనటువంటి మందులు ఉన్నాయి ఎలుకల నివారణకి. ఒకటి బ్రామాడైలిన్. ఈ బ్రామాడైలిన్ తర్వాత జింక్ ఫాస్ఫైడ్. బ్రామాడైలిన్ సాధారణంగా తెల్ల మందు అని రైతులు అంటూ ఉంటారు. ఈ బ్రామాడైలిన్ అనే మందుని పొలాల్లో ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. ఈ జింక్ ఫాస్ఫైడ్ అనేటువంటి మందులో నల్లగా ఉంటుంది. అది ఏకకాలంలో ఒకేసారి పెట్టుకునేటువంటి మందు. ఒక్కసారి మనం పొలంలో పొట్లాల రూపంలో కానీ లేదంటే లూజ్గా పెట్టినా కూడా ఒకసారి పెట్టినట్టయితే కనుక 24 గంటల్లో ఈ ఎలుకలన్నీ కూడా ఉడతలన్నీ కూడా మన తోటల్లో చనిపోవడం జరుగుతుంది. కాకపోతే ఈ జింక్ ఫాస్ఫైడ్ అనేటువంటి మందుని మనము ప్రతి 6 నెలలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ బ్రామాడైల్ అనే మందుని మీరు వారం 10 రోజుల్లో ఈ ఎలుకల తాకిడి బట్టి ఎప్పుడైనా సరే మనం వాడుకోవచ్చు. కేకుల రూపంలో కూడా వీటిని వినియోగించుకోవచ్చు. దీన్ని చెట్లకి నేరుగా కొబ్బరి చెట్లకు కానీ కోకో చెట్లకు కానీ వాటిని 33 గ్రాముల చొప్పున మనం ఆ చెట్లకు అమర్చుకున్నట్టయితే అవన్నీ కూడా తిని ఒక 3 రోజుల్లో చనిపోతాయి. బ్రామాడైలిన్ అయితే 3 రోజుల్లో ఎలుకలు చనిపోతాయి. జింక్ ఫాస్ఫైడ్ నల్ల మందు అయితే కనుక 24 గంటల్లో ఎలుకలు చనిపోతాయి. ఇప్పుడు ఈ బ్రామాడైలిన్లో పొడి మందు కూడా ఉంటుంది. ఈ పొడి మందుని విషపు ఎర్ర రూపంలో మనం కలుపుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏం కావాలంటే 96 పాళ్ళ నూకలు, 2 పాళ్ళ నూనె, 2 పాళ్ళ విషం బ్రామాడైలిన్ అనేటువంటిది, లేదంటే జింక్ ఫాస్ఫైడ్. దీన్ని ఏమంటామంటే ఈ ఎర్రని బాగా మిశ్రమం చేసుకుంటే దాన్ని 2% విషము అంటాము. దీన్ని అమర్చుకున్న తర్వాత వాటి పొట్లాల రూపంలో కానీ లేదంటే కనుక ఈ ప్రమిదలు వంటివి కానీ లేదంటే డిస్పోజబుల్ ఈ ప్లాస్టిక్ మెటీరియల్లో కానీ చెట్టుకి మనం కట్టుకుని వాటిని 10 గ్రాముల చొప్పున ఒక్కొక్క చోట అమర్చుకున్నట్టయితే చెట్టుకి అక్కడ మనం తోటల్లో పెట్టుకున్నట్టయితే ఇవి సమర్థవంతంగా 3 రోజుల్లో అవి తిన్న తర్వాత 3 రోజుల్లో ఎలుకలు ఉడతలు మొత్తం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ బ్రోమాడైలిన్ అనేటువంటి మందుని కానీ లేదా జింక్ ఫాస్ఫైడ్ అనేటువంటి మందుని కానీ మనం వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు రైతాంగం పాటించాల్సి ఉంటుంది. 2% ఈ మిశ్రమాన్ని మనం కలిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విధిగా రైతాంగం ఆ గ్లోవ్స్ను ధరించి మాత్రమే ఈ కలుపుకోవాలి. తర్వాత ఈ ప్రక్రియ అయిపోయిన వెంటనే కలిపినటువంటి పొట్లాలన్నీ కూడా ఈ పొలాల్లో మనం పెట్టేసిన వెంటనే తర్వాత చేతుల్ని శుభ్రంగా సబ్బుతో 2-3 పర్యాయాలు కడుక్కుని తర్వాత ఈ రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ రైతుకు చాలా రక్షణ కలిగి మంచిగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ మన పొలాల్లో మనం మందు పెట్టిన వెంటనే అక్కడక్కడ మనకి ఉడుతలు కానీ ఎలుకలు కానీ ఈ విష ప్రభావాలను చనిపోయి కనిపిస్తూ ఉంటుంటాయి. వాటిని అలా వదిలేసినట్లయితే ఈ పశువులు కానీ పక్షులు కానీ వాటిని తిన్నట్లయితే కనుక అవి కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ముందు జాగ్రత్తగా ఏమిటంటే ఎప్పటికప్పుడు ఈ ఎలుకలు చనిపోయిన వెంటనే గుర్తించి వాటిని మన మట్టిలో ఒక గొయ్యి తీసుకుని వాటిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొంతమంది రైతుల్లో అపోహ ఏమిటంటే ఈ మందు తినేసిన తర్వాత నీళ్లు తాగి చావు నుంచి తప్పించుకుంటాయి, బ్రతికిపోతాయి అంటారు. కానీ అటువంటిది ఏం లేదు, అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ ఎలుకల్లో ఒక స్వభావం ఉంది. ఒకసారి ఆహారం తిన్నది అంటే అది దాని ఆహారాన్ని తిరిగి కక్కలేదు, కక్కే స్వభావం లేదు దానికి. అందుకని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తిరిగి అపోహలకి దూరంగా ఉండి ఏకకాలంలో రైతాంగం అంతా కూడా ఈ కోకో రైతులందరూ కూడా సామూహికంగా ఒక గ్రామం యూనిట్గా చేసుకుని అందరూ కూడా పాటించినట్లయితే చక్కగా కోకోలో మరింత దిగుబడులు వచ్చి ఎక్కువ ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.